ఎస్, మళ్ళీ వస్తాను శాంతప్రసాద్ గారు. తిరుమలరావు గారు, ఏం మెసేజ్తోని రేపు కాపు సంఘాలు రాజకీయంగా జనసేన పార్టీకి మద్దతు తెలుపుతాయి? ఏం విజన్ అండ్ మిషన్ ఇస్తావు? విజన్ అంటూ ఏంటి అంటే మేము కూడా అధికారంలో పాల్పంచుకోవాలి. ఒకటి, మేము ఇప్పటి వరకు అందరినీ అధికారాన్ని పొందేదానికి ఒక్కొక్క స్టెప్ ఒకేసారి ఏదో జరిగిపోయి మిరాకిల్ జరగాలని మేము కోరుకోవట్లేదు, జరుగుతుందని కూడా ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ పరిణామాల్లో ఏది మిరాకిల్ జరిగేదానికి అవకాశం లేదు. కాబట్టి మేము మా కాపు సమాజానికి కానీ, పవన్ కళ్యాణ్ అభిమానులకు కానీ, లేకపోతే మెగా ఫ్యామిలీ అభిమానులకు కానీ, లేదు ఒక మార్పు కోరుకునే ప్రజానికి ఎవరైతే ఉన్నారో, ఎప్పటి వరకు చూసిన ప్రభుత్వాలకు సంబంధించి కావచ్చు, రాజకీయ నాయకులకు సంబంధించి కావచ్చు, మార్పు కోరుకునే ప్రజానికి అందరినీ కూడా మాకు ఆహ్వానించారు. మిగతా సంఘాల విషయం మనకి కూడా వాళ్ళని కూడా చాలా మంది మాతో కలిసి నడుస్తున్నారు. ఒకే సంఘంగా కలిసి నడవడానికి ఈ మధ్యనే చాలా మంది వస్తున్నారు. మేమందరం కలిసి స్టేట్మెంట్ ఇవ్వడం కూడా జరిగింది. ప్లస్ మేము రూట్ లెవెల్లో కూడా వెళ్తున్నాం. ఏమని అంటే, ఈ ఒక్కసారికి మనము మన నాయకుడిని నమ్మి వెళ్దాము, మనము అధికారం పొందడానికి ఇది ఒక మంచి రహదారి. కాబట్టి వాళ్ళందరికీ ఒకటే మేము అందరికీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్తున్నాము. దయచేసి బాధపడిన ప్రజల్లో బాధపడిన ప్రతి ఒక్కరూ మనకు ఓటు పడేలాగా చేయండి, నష్టపోయిన ప్రతి ఒక్కరూ మనకు ఓటు పడేలాగా చేయండి. మనము ఈ రిజర్వేషన్ గురించి ప్రత్యేకించి మనం కొట్లాడాల్సిన అవసరం లేదు. మనకు అధికారం ఉంటుంది ఏదన్నా రావడం జరిగితే అటువంటి రిజర్వేషన్ లాంటి పథకాలు చాలా తెచ్చుకోవచ్చు. ఈ పరంగా మీరు అందరూ చేయండి. మేము వాళ్ళందరినీ గైడ్ చేస్తున్నాము, వాళ్ళందరినీ వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాము, వాళ్ళని బతిమలాడుకుంటున్నాము, వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తున్నాం, అవసరాన్ని చెబుతున్నాం. మనము ఏ రకంగా ముందుకు వెళ్ళాలనే అవసరాన్ని మేము క్లియర్ కట్ గా ప్రతి ఒక్కరికి తెలియపరుస్తున్నాం సార్. ఆ పరంగానే మా విజన్ కూడా అలాగే ఉంది సార్. ప్రత్యేకించి వేరే ఎజెండా కూడా లేదని ఈ విషయంగా నేను చెప్తున్నాను సార్. వేరే ఎజెండా ఏం లేదు. ప్రత్యేకించి మా నాయకుడిని గుడ్డిగా నమ్మి ముందుకు పెట్టదు సార్. సార్ అన్నారు 10% లో 5% ఇంత మటుకు ఇంప్లిమెంటేషన్ కాలేదు సార్. బీజేపీ ప్రకటించింది, ఆ తర్వాత ఇంప్లిమెంట్ కాలేదు. పైగా గురుగారు శాంతిప్రసాద్ గారు, వీళ్ళు 14% కాప్ కార్పొరేషన్ ఇచ్చింది విదేశీ విద్యలో పాత బకాయిల్లో కొంత మాత్రం ఇచ్చారు సార్, టీడీపీ గవర్నమెంట్ లో మిస్ అయినట్టు. నెక్స్ట్ వీళ్ళన్నీ ఏం చెప్తున్నారంటే, కాపు పేరిట ఇచ్చే లోన్ ఏదైతే ఉన్నదో అవి కాపు కార్పొరేషన్ ద్వారా ఇచ్చి ఏం నిధులు విడుదల చేశాము అంటున్నారు సార్. ప్రత్యేకించి తిరుమలరావు గారు మీది కొద్దిగా డిస్టర్బెన్స్ వస్తుంది. దయచేసి మీ ఇయర్ ఫోన్స్ తీసేసి మాట్లాడండి డైరెక్ట్ గా. కైండ్లీ రిమూవ్ యువర్ ఇయర్ ఫోన్స్, డైరెక్ట్ జూమ్ తో మాట్లాడండి. అందసత్యం గారు,